నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ప్రతి మాసం కూడా మనం వారి ద్వారా రాశి ఫలాలని వింటూ ఉన్నాం, పరిహారాలు పాటిస్తూ ఉన్నాం. చాలా మెరుగైన రిజల్ట్స్ అయితే వస్తున్నాయి కదండి. మరి మే మాసం యొక్క ప్రత్యేకత ఏంటి, మే మాసంలో ప్రత్యేక దినాలు ఏమి ఉన్నాయి, పాటించాల్సిన పరిహారాలు, మరి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, పరిహారాలు, ఈ వివరణ అంతా కూడా గురువు గారు తెలియజేస్తారు. మాట్లాడదాం వారితో. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం అండి. గురువు గారు, మరి మీకు అయితే ఎంటర్ అయిపోతూ ఉన్నాము. మరి చాలా మంది, మీరు గత 3 years నుంచి ట్రావెల్ చేస్తున్నారు సుమన్ టీవీలో, అందరూ ఎదురు చూస్తున్నారు మే మాసం ఎలా ఉండబోతుంది, వారికి ఇండివిజువల్ రాశిలు చెప్తూ ఉంటారు, ఏం పరిహారాలు పాటించాలి, మరి ముఖ్యంగా ఎండింగ్ లో చెప్తా అన్నారు. అంటే చాలా మంది డిఫరెంట్ సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు, వారికి పరిహారాలు కూడా తెలియజేస్తున్నారు. ఆ వివరణ, మే మాసం యొక్క స్పెషాలిటీ అన్ని కూడా తెలియజేస్తారా గురుగారు? సో ముందుగా మనము స్వర్ణలక్ష్మి అమ్మవారికి ప్రార్థన చేసి ప్రతి ఒక్కళ్ళు చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. అన్ని రాసుల వారికి స్వర్ణలక్ష్మి అమ్మవారు ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఆనందంగా ఉండే ఒక యోగాన్ని ఇవ్వాలని చెప్పేసి, అంతేకాకుండా అమ్మవారు ప్రతి ఒక్కరికి ఒక రాజ్యాధికారాన్ని, పవర్ని, అథారిటీని ఇవ్వాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళ ఇంటి నిండా ఎక్కడ పడినా అక్కడ ధనం విపరీతంగా ఉండాలని, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి, వాళ్ళ మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా కానీ ఆ మూమెంట్లో ఇమ్మీడియట్గా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని చక్కగా అందరం కలిసి ప్రార్థన చేసి, నేను కూడా స్పెషల్గా అందరి గురించి ప్రార్థన చేసి, ఇలాంటి అమ్మవారి యొక్క కరుణాకృప వాళ్ళ మీద బాగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. అయితే మనం ముందుగా మేమంత రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి, ఈ మాసంలో 3 ముఖ్యమైన 4 ఉన్నాయండి విశిష్టత, అవి తెలుసుకున్నాం. ఫస్ట్, ఇది వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది, జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఈ టోటల్ మాసం ఉందని చెప్పుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేది బుద్ధ పూర్ణిమ అంటారు, గురు పూర్ణిమ అని అంటారు. ఆధ్యాత్మికంగా ఉండటానికి ఎంతో బాగా మంచి రోజు అని చెప్పుకోవాలి. అది ఒక విశిష్టత. అయితే రెండోది విశిష్టత ఏం చెప్తారంటే, హనుమత్ జయంతి కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. కొన్ని ముఖ్యమైన రాసుల వాళ్ళు ఖచ్చితంగా దాన్ని జరుపుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే కార్యజయాన్ని ఇస్తాడు ఎప్పుడైతే మనం హనుమంతుడు ప్రార్థిస్తూ ఉంటే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మాసంలో కర్తరి అంటారు. కర్తరి అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో ట్రావెల్ చేసేదాన్ని కృతికా కార్త అంటే, దాన్ని వాడుక లాంగ్వేజ్ లో కర్తరి అని అంటారు. అంటే ఈ టైంలో సూర్య భగవానుడి యొక్క ప్రభావం చాలా విపరీతంగా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, ఆ టైంలో మనకి కొత్తగా గృహప్రవేశాలు చేయటాలు, కొత్తగా గృహ నిర్మాణాలు చేయటాలు, తర్వాత వివాహాలు చేయటాలు ఒక 15 రోజులు 13 రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటారు అనమాట. సో అందుకని కొన్ని ముహూర్తానికి పనికిరా, అయితే ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాలు మాత్రం అయితే చక్కగా చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మాసంలో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఆ మారే గ్రహాలు చూసుకుంటే బుధుడు, శుక్రుడు, తర్వాత కుజుడు, సూర్యుడు, ఈ 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. 11వ తారీఖు వచ్చేటప్పటికి 11వ తారీఖు కుజుడు మారుతూ ఉన్నాడు, శుక్రుడు వచ్చేటప్పటికి 14వ తారీఖు, బుధుడు, సూర్యుడు 15వ తారీఖు మారుతూ ఉన్నారు అనమాట. ఈ యొక్క 4 గ్రహాల మార్పు వల్ల 12 రాశుల వరకు ఎలా ఉందో మనం తెలుసుకుందాం. గురువు గారు, మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు, గ్రహణ గమన స్థితులు తెలియజేస్తారా గురువు గారు? మనం వృషభ రాశి చూస్తే ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతే మనకి వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం చూసుకుంటే ఇందులో ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వే, ఓ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడాను వృషభ రాశి, వే అనే అక్షరం ఉంది కదండి, వెంకటేశ్వర స్వామిది వృషభ రాశి అనుకోవచ్చు. అంటే ఈ వర్ష ఫలం ప్రకారం చూస్తే వెంకటేశ్వర స్వామి గారికి బాగుందని చెప్పుకోవచ్చు. తిరుపతి ఆదాయం బాగా వస్తుంది. అలా కూడా తెలుసుకోవచ్చు. ఈ రాశి ఫలాలకి ఉన్న విశిష్టత ఏంటంటే, నీవు అందరికి అప్లై అవుతుంది. అవునా? ఈవెన్ ప్రకృతికి, దేవుళ్ళకి అంతే కదా. ఇప్పుడు శ్రీరామనవమి సెలబ్రేట్ చేస్తారు, డిసైడ్ చేసేది ఎవరండి? ఈ మాసంలో నవమి వస్తుంది కాబట్టి ఇది జ్యోతిషులు రాసి పెడతారు అనమాట. అలానే మనకి పంచాంగ శ్రవణం అని చెప్పేసి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి డోర్లు ఓపెన్ చేసినట్లు ఆ రోజు ఇది అని చెప్పేసి దేవుడికి చెప్తారు. ఈ రోజు ఇది ఉంది, నక్షత్రం ఇది ఉంది, ఈ రోజు ఇది ఇలా ఉంది అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇది అప్లైస్ టు యూనివర్సల్ అనమాట, ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది అనమాట. దైవానికి కూడా మనం చదువుకుంటాం కదండి, వినాయక చవితి అప్పుడు శివుడి తల మీద ఉన్న చంద్రుడు నవ్వుతుంటే వెంకటేశ్వర స్వామికి బొజ్జ పగిలిపోతుంది, చనిపోతారు. సో అలా అంటే గ్రహాల యొక్క ఇంపాక్ట్ దేవతలకే ఉంటుంది.
ఎస్ గురుగారు, అతిగా వినాయకుడికి ఇంకా ఎక్కువగా అనిపించింది. అందుకని చెప్పేసి ఇది అప్లైస్ టు ఎవ్రీబడి అండి. ఓకే. సో మనుషులతో పాటు ఆ దైవానికి, ప్రకృతికి కూడా ఇది మనకి అప్లికేబుల్ అన్నమాట. అందుకే అందులో శనికి ఒక వరం కూడా ఉంటుంది. ఏంటి గురుగారు? నిష్పక్షపాతంగా నా డ్యూటీని, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించుకోవాలి, ఆహా. వరం కావాలి అని కోరుకుంటారు. ఓకే. అప్పుడు అంటే శివుడు తదాస్తు నేస్తాడు. అవునా గురుగారు? అయిపోయిన వెంటనే నెక్స్ట్ టర్న్ శివుడికే వెళ్ళి పట్టుకోవాలి ఇంకా. ఎందుకంటే నిష్పక్షపాతంగా తనని వృత్తి నిర్వర్తించుకోవాలి కదా. ఆహా. అయ్యో ఈ దేవుడు ఏమనుకుంటాడు, ఆ దేవుడు ఏమనుకుంటాడు, ఈ రాక్షసుడు ఏమనుకుంటాడు, ఇలాంటి ఇన్హిబిషన్స్ ఏముండవు. ఏముండవు. శివుడి దగ్గర నుంచి వరం వచ్చేసింది. అహో. ఫస్ట్ ఆయన దగ్గరికి అనుకోగానే అయ్యో నేనే వరం ఇచ్చాను, ఎటైనా వచ్చేస్తాడని చెప్పేసి ఆ కైలాసాన్ని వదిలేసి చెట్టు త్వరలో దాక్కునేసి అక్కడ కొంతకాలం తపస్సు చేసుకుంటారు. బయటకు వచ్చి చూస్తే శని వెళ్ళిపోతూ ఉంటారంట. అయ్యో శని వల్ల ఇది జరిగిందా అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇది ప్రతి ఒక్కళ్ళకి దేవతల దగ్గర నుంచి, రాక్షసుల దగ్గర నుంచి, కిన్నెరులు, కింపురులు ఎంతమంది అంతమందికి గ్రహాల యొక్క ఎఫెక్ట్ పడుతుంది. ఒకవైపు పక్షపాతి అని దేవుళ్ళ వైపు, ప్రజల వైపు అట్లా ఏం లేదు, అందరికీ సమానమైన ట్రీట్మెంట్. అందరికి సమానంగానే ఉంటుంది. ఓహో, అయితే జాగ్రత్తగా. అంటే వీళ్ళకి ఒకటి ఏంటంటే సత్ప్రవర్తన కలిగి ఉండి సహనంగా ఉంటే గ్రహాలు ఎక్కువ ఏమి చెయ్యవు అని చెప్తారు. అందుకని పుణ్య పురుషులు ఎవరినంటే ఈ గ్రహాల వాళ్ళని ఇబ్బంది పెట్టరు. యోగా చేస్తూ, మెడిటేషన్ చేస్తూ ఆ యొక్క డివైన్ ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటే బ్రహ్మ జ్ఞానం అంటారు చూడండి, ప్రతిదాన్ని బాగా చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే వచ్చినా పోయినా కానీ మంచి కేరేం ఉండదు. ఎవరికైతే అహంకారం, మోసం, ఈ కుళ్ళు బుద్ధి, దుష్ట బుద్ధి, ఈ పాప కర్మ చేయాలనుకున్న వాళ్ళకి గ్రహాల ప్రభావం అతిగా ఉంటుందంటారు. చాలా ఎక్కువ ఉంటుంది. అవునా? మంచి ధర్మ మార్గంలో నడిచే వారికి డివైన్ వైపు ఎక్కువగా ఉంటే అతిగా ఇబ్బంది ఉండదంట. వాళ్ళకి బ్లెస్ చేస్తారు అనమాట, వీళ్ళు మంచి చేస్తున్నారు అని చెప్పేసి. అలానే సన్మార్గంలో ఉన్న వాళ్ళకి చేయరు అని చెప్పేసి వాళ్ళకి ఒక వరం ఉంటుంది. కాబట్టి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అన్ని గ్రహాలు వాళ్ళకి నచ్చితే వరాలు ఇస్తారు. అందుకని ఇలా చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి అనమాట. ఓకే, శని ప్రభావం. బట్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా అది జరగాల్సిందే. అంతే. మనకి ముహూర్తాలు కూడాను, దేవతలు పెళ్లి చేయాలంటే ముహూర్తాలు ఉంటాయి, తాళి పట్టికి లగ్నాలు ఉంటాయి, అవన్నీ కంపల్సరీ చేయాలన్నమాట. అలా చేసుకోవడానికి లేకుండా లేదు, దేవుడే కదా అని దేవుళ్ళకి ఇంకా జాగ్రత్తగా చేయాలి. ఎస్ గురు, అందుకే మనం శ్రీరామనవమి కానీ కళ్యాణాలు చేసేటప్పుడు బాగా భక్తి శ్రద్ధలతో టైమింగ్ కూడా మెయింటైన్ చేయాలి కదా. వేదాలు, ఇది జ్యోతిష్యాన్ని వేదాంగం అంటారు. వేదాలలో ఒక భాగం ఇది. ఈ వేద మంత్రాలని ఎప్పుడు ఎలా వాడుకోవాలి, ఎప్పుడు దాటిని ప్రయోగించాలి, ఎలా చేయాలని చెప్పేది మొత్తం డిసైడ్ చేసి జ్యోతిష్యమే. అంతకు మంత్రం ఉందని చెప్పి చాలా బలతలు చేయకూడదు. రాశి వివరణతో పాటు మంచి సబ్జెక్ట్ కూడా ఈ రోజు మాకు మావియస్ కి తెలియజేశారు గురుగారు. ఎందుకంటే ఇలాంటివి కూడా ఇప్పుడు నాకే తెలియదు గురుగారు, చాలా మందికి కూడా తెలిసి ఉండదు. ఎస్, థ్యాంక్ యూ గురుగారు, ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు. ఇందులో మనకి వృషభ రాశి, ఈ రాశి వాళ్ళు లక్కీ పీపుల్ అని ఎందుకంటానంటే చూడండి, మంచి మంచి విషయాలు తెలుసా. వెంకటేశ్వర స్వామి నుంచి మనం వల్ల రాముడి కళ్యాణము, అసలు శివుడి గురించి అన్ని గురించి తెలుసుకున్నాము. ఒకటండి, ఈ 2025 నుంచి 2026 2 years లోను బాగా ఉన్న రాశులు వృషభ రాశి. అవునా గురుగారు? సో లక్కీ రాశి అని నేను చెప్పుకుంటూ ఉంటాను. అయితే ఈ మే మంత్ వీళ్ళకి కొంచెం 50-50 గా ఉంటుందండి. కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండవలసిన టైం ఉంటుంది. ఆ పర్టికులర్ జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి అనవసరమైన ఈగో క్లాషెస్, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. మనం ముఖ్య అంశాలు, వార్తల్లో ముఖ్య అంశాలాగా సింపుల్ గా మనకి ఎలా ఉంది ఏందో చూసుకుందాం అండి. ఇట్లా ఏమంటారు, లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటే సూక్ష్మంగా సింపుల్ గా ఎలా ఉంటుందో మనకంతా తెలుసుకోవచ్చు. అందులో అండి వీళ్ళకి ధనచ్ఛేదం అంటే విపరీతంగా ధనం లాసే అవకాశం ఉంటుంది. రెండోది స్థాన నాశనం, చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో వీళ్ళకి జాబులు పోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవచ్చు. తర్వాత 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల వ్యాధార్తి అంటే హెల్త్ కు సంబంధించిన విషయాలు, కాంప్లికేషన్స్ ఉంటాయి. వ్యాధి అంటే హెల్త్, హర్తి అంటే సఫరింగ్ అనమాట. అంటే వ్యాధ్యార్థి అంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి ఇబ్బంది పడతారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళకి బుధుని వల్ల ధనం కొలిపే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ శుక్రుని వల్ల విత్త సిద్ధి, ఫైనాన్షియల్ గెయిన్ అంటే ధనం అయితే వస్తుంది. మనం చూసుకుంటే వీళ్ళకి ఏ గ్రహాల్లో కూడా ఉన్న 4 గ్రహాల్లో 3 గ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి, ఒక గ్రహం మాత్రం బాగుందని గమనించాలి. అందుకని ఈ టైంలో వీళ్ళకి ఏమవుతుంది అనేది డీటెయిల్ గా మనం ఇప్పుడు చూసుకుందాం. సూర్యుడు ఏమవుతుందంటే ఫస్ట్ 12 నుంచి ఫస్ట్గా రావటం తోటి చాలా మందికి జాబుల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. సంస్కృతంలో ఏం చెప్తారంటే మహర్షులు, దేహార్తి సతతం కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష అని చెప్తారు. అంటే దేహార్తి అంటే చాలా ఫిజికల్ గా టైర్డ్నెస్ ఉంటుంది, సాడ్ గా ఉంటారు. కాలతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. బంధుమిత్ర సుహృద్వేష, బంధువులతోటి, మిత్రులతోటి
మంచి కోరే వాళ్ళతో వీళ్ళే ద్వేషపడుతూ ఉంటారు, కోపడుతూ ఉంటారు. అందుకని ఏ విధంగా చూసుకున్నా కొంచెం ఆందోళనగా, రోగ భయంతో ఎక్కువ ఉంటారని గమనించాలి. అలానే కుజుడు అగైన్ 12వ స్థానం, ఇది కూడా మంచిది కాదు. వీళ్ళకి విపరీతమైన మానసిక టెన్షన్ ఉంటుంది, విపరీతంగా డబ్బు కూడా ఖర్చు అవుతుంది, కానీ డబ్బు కూడా వస్తుంది. డబ్బు వస్తుంది, డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే 12వ స్థానంలో కుజుడు ఉండటంతో దేహ పీడం సంచారం, అంటే శారీరక కాంప్లికేషన్స్ ఉంటుంది. ట్రావెల్ చేస్తూ ఉంటారు అన్నమాట, అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ప్రవాసం, ధనం క్షయం అని చెప్తుంటారు, అంటే ధనం కోల్పోతూ ఉంటారు. అంటే టోటల్గా మనకేం చెప్తారంటే సూర్యుడి వల్ల, కుజుడి వల్ల కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయని గమనించాలి. అయితే బుధుడు కూడాను అగైన్ కొంచెం ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అంటే 3 గ్రహాలు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనకి శుక్రుడు వీళ్ళకి 2వ హౌస్ లో ఉండటం అగైన్ ఇది మంచి పద్ధతి, ఇది బాగుంటుంది. ఒక శుక్రుడు మాత్రం వీళ్ళకి బాగా చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఇది ఏం చెప్తారంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, అంటే కుటుంబాలు చక్కగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. స్త్రీ సల్లాపం యశత్కరం అంటారు, అంటే లేడీస్ తో చక్కగా మాట్లాడుతూ వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. కీర్తి ప్రతిష్టలు చాలా చక్కగా ఉంటాయని చెప్పుకోవాలి. దేహ సౌఖ్యం, ఫిజికల్ గా కంఫర్టబుల్ గా ఉంటారు. వస్త్ర లాభం, షాపింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇక్కడ మంచి ఫుడ్ తింటూ కుటుంబానికి సంబంధించి, ధనానికి సంబంధించి చక్కగా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఫస్ట్ హౌస్ లోనే ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఏమని చెప్తారు, ఆరోగ్యం, లైక్ ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా, అట్రాక్టివ్ గా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఓకే, గ్రహాలు అయితే ఇలా ఉన్నాయి గురువు గారు. అవునండి, 4 గ్రహాలు కూడా. మరి గురుగారు నక్షత్రాల పరంగా ఇదైతే మిక్స్డ్ అనిపిస్తుంది, కొంచెం అతిగానే దైవ మార్గం పాటించాలి అనిపిస్తుంది. మరి నక్షత్రాలు ఎలా ఉన్నాయి గురువు గారు? ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయండి, కృతిక, రోహిణి, మృగశిర. కృతికా నక్షత్రం చూసుకుంటే ఫస్ట్ పాజిటివ్ సైడ్ లో క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, మంచి ఫుడ్ తింటూ హ్యాపీగా పార్టీలు, ఫంక్షన్స్ అని అటెండ్ అవుతూ ఉంటారు. ఫారిన్ రిలేటెడ్ అప్స్ అండ్ డౌన్స్, లాంగ్ ట్రావెల్ చేసి వస్తూ ఉంటారు, దాని ద్వారా కూడా బాగా లాభం ఉంటుంది. సూర్యుడి వల్ల వీళ్ళకి మృత్యు భయము, నాశనము చూపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, అనుకున్న పని కాకుండా, లేదంటే ఒక సిస్టమేటిక్గా వెళ్తున్న వర్క్ అంతటితో ఆగిపోతుంది, డిస్టర్బెన్స్ అవుతుందని గమనించుకోవాలి. దీంతో పాటుగా మృత్యు భయం, ఏదో ఉంటుందా పోతుందా, అసలు ఏం జరుగుతుంది, ప్రోగ్రెస్ లేదు, ముందుకు ఎలా వెళ్ళాలి, వెనక్కి ఎలా వెళ్ళాలి. ఎందుకంటే జనరల్ గా డబ్బు లేకపోతే హెల్త్ బాగాలేకపోతే జనరల్ గా ఆలోచనలు చాలా వచ్చేస్తాయండి. దీన్ని మృత్యు భయం అంటారు. అసలు ప్రోగ్రెస్ ఉంటుందా, గ్రోత్ ఉంటుందా, ఇక్కడ ఉందామా వద్దా, ఏంటి. చాలా మంది ఎన్ఆర్ఐలు ఇండియాలో ఉంటే బాగుంటుందా, అమెరికాలో ఉంటే బాగుంటుందా, ఏ జాబ్ చేస్తే బాగుంటుంది, ఏ జాబ్ చేయకపోతే బాగుండదు, ఇలా టెన్షన్ లో ఎక్కువగా మృత్యు భయంతో ఉండేవాళ్ళ అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే రోహిణి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, మృష్టాన్నము, చక్కగా పార్టీలు, ఫంక్షన్లు, ఫుడ్ చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి నాశనము, మృత్యుభయము 2 కనిపిస్తూ ఉంటుంది సూర్య భగవానుడు వల్ల. అలాగే మృగశిర నక్షత్రం వాళ్ళకి క్షేమము, సౌఖ్యము, మృష్టాన్నము, చక్కగా ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది. వీరికి మృత్యు భయము, నాశనము చూపిస్తూ ఉంటుంది. అంటే ఓవరాల్ గా మనం ఒక విషయం బాగా చూసుకుంటే సూర్యుని ద్వారా, అంటే ప్రొఫెషన్ మ్యాటర్స్ లో అనుకున్నంత వృద్ధి లేకుండా వీళ్ళు కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా వీళ్ళు కొంచెం డైలమాలో పడిపోతూ ఉంటారు. అసలు గ్రోత్ ఉంటుందా, బాగుంటుందా, ఉండదా, ఏంటి అని వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కృతికా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి కార్య హాని, అంటే అనుకున్న పనుల్లో ఇబ్బందులు వస్తూ ఉంటుంది. ఇంకొక ఈ రాశి వాళ్ళకి ముఖ్యమైన సూచన ఏంటంటే, సూర్యుడు ఈ రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే జన్మ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తూ ఉంటారో వీళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తారు. అంటే బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది, అంటే దాంతో పాటుగా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ ఎప్పుడైతే వస్తుందో చెస్ట్ పట్టుకున్నట్టు ఉండేసి, అది చాలా మందికి ఇదేమంటారు స్టెంట్స్ అవన్నీ వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాటికి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ టైం. గురుగారు, వృషభ రాశి వారికి అయితే మరి చూస్తే గనక గ్రహాల స్థితి అంతగా బాలేనట్టే అనిపిస్తుంది. నక్షత్రాల పరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మరి వీళ్ళకి చాలా గట్టిగానే పరిహారాలు పాటించాలి అంటారా? మీ తరపు నుంచి ఏం చెప్తారు వీళ్ళకి పరిహారాలు? వీళ్ళకి నవగ్రహాలు చుట్టూ తిరుగుతూ ఉండాలండి. ఒకటి రెండోది లక్ష్మీ నారాయణని ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటే చక్కగా బాగా కలిసి వస్తుంది. తర్వాత వీళ్ళకి రాముడు, ఆంజనేయ స్వామి కలిసిన పటాలు ఉంటే కనుక వాటికి ప్రార్థన చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే సూర్యుడు ప్లస్ కుజుడు ఈ రెండింటి కాంబినేషన్ ఏమంటారంటే రామ ఆంజనేయ స్వామి కాంబినేషన్ అంటారు అనమాట. ఆంజనేయ స్వామి కలిసి ఉన్న కాంబినేషన్ అంటారు. ఒకళ్ళ దగ్గర అథారిటీ ఉంటుంది, ఒకళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ ఉంటుంది అనమాట. ఈ రెండింటి కనుక కరెక్ట్ గా కలిసి ఉంటే
చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ 2 గ్రహాలకు సరిగా వీళ్ళకి సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, అలానే ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుంది. ఇది చాలా సపోర్ట్ ఇస్తుందండి. ఎవరికైనా ఆఫీస్ లో కనుక ఇబ్బందుల్లో ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ కార్యసిద్ధి మంత్రం, ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇవి చదువుకుంటే చక్కగా వాళ్ళకి ఈ తీవ్రత తగ్గేసి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇండివిజువల్ గా వాళ్ళ యొక్క జాతకం చూపించుకుంటూ ఉంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి వాటి గురించి హెల్ప్ చేయొచ్చు. తప్పకుండా. గురుగారు, ద్వాదశ రాశుల్లో భాగంగా అన్ని రాశి ఫలాలకు కూడా రాశి పరిహారాలు అయితే చెప్తూ ఉంటారు గురుగారు. ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి, మాకు ఇంకా సమస్యలు అతిగా ఉన్నాయి, మీరు చెప్పిన దానికంటే కానీ ఇంకా సమస్యలు తీవ్రంగా ఉన్నాయంటే ఇంకా వారు ఏమైనా పరిహారాలు ఆధ్యాత్మికంగా ఇంకా ఏమైనా ప్రే చేస్తే వారికి ఇంకా బెనిఫిట్స్ ఉంటాయా, మంచి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటారు? సో మీరు చెప్పిన విధంగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాల యొక్క ప్రభావం 30 to 40% ఉంటాయండి. వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి రాశి దశ ఏం జరుగుతుంది, భుక్తి ఏం నడుస్తుంది, ఇంకా ఆ దశ భుక్తులు ఏమైనా శాపాలు ఉన్నాయా, లైక్ స్త్రీ శాపం, పితృ శాపం, ఇలా రకరకాల సర్ప శాపం, రకరకాల శాపాలు, బ్రహ్మ శాపం, గురు శాపం, శని శాపం కూడా ఉంటుంది. ఇలా 13 నుంచి 14 రకాల వరకు శాపాలు ఉంటాయండి. ఇవేమైనా ఉన్నాయా, అవన్నీ వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూసి తెలిసిపోతుంది. ఈ శాపాలు బేసికల్ గా ఏంటంటే బ్లాక్స్ అండి, మనకి ఎదగకుండా ఆపుతూ ఉండే ఒక బ్లాకేజెస్ అని చెప్పుకుంటారు. అది 35 to 45 ఏజ్ గ్రూప్ నేను రీసెర్చ్ గా తీసుకొని చేస్తున్నాను. ఎందుకంటే 35 years వాళ్ళు ఒక మేనేజర్ లెవెల్లో ఒక నాయకత్వ బాధ్యతలు చేస్తూ ఉంటారు అనమాట. ఈ టైంలో వాళ్ళ కెరియర్ గ్రోత్ ఆగిపోయింది అనుకుంటే 40 ± 5 years లో సంథింగ్ వీళ్ళకి ఖచ్చితంగా బ్లాకేజెస్ లైఫ్ లో హారోస్కోప్ లో ఉంటాయండి. అందుకని ఒకసారి చూపించుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఉదాహరణకి చాలా మందికి కాలసర్ప దోషం ఉంటుంది, కాలసర్ప దోషం పూజ చేసుకోవాలి. దీంతో పాటు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఆర్థికంగా బాగా విపరీతంగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. స్వర్ణలక్ష్మి విశేష హోమము లేదా కుబేర పాశుపత అభిషేకం చేయించుకుంటే ధనానికి ఫ్లో బాగుంటుంది. వీటితో పాటుగా మనం ఇంకా భార్యాభర్తల అన్యోన్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోవటం, ఇంకా పెళ్లి కావటం లేదు మాకు, బాగా లేట్ అవుతుంది, అలానే దశాభక్తులు చూసుకొని వీటితో పాటు గురుబలంతో పాటు అఘోర గౌరీ పాశుపత అభిషేకము లేదా కన్యా పాశుపత అభిషేకం, ఇలా వీటితో పాటు విశ్వావసు గంధర్వరాజు హోమము, ఇవన్నీ చేపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఆయుష్ కోసం ఆయుష సూక్త పారాయణము, సంతానానికి సంబంధించి వాళ్ళ జాతకంలో చూడాలి. జనరల్ గా రాహు కాలసర్ప దోషాలు, కేతు దోషాలు ఇవి ఎక్కువగా ఉంటే అవన్నీ చేసుకుంటే బాగుంటుంది. కుజుడికి సంబంధించి అలానే కుజ దోషాలు ఉంటాయి వివాహానికి సంబంధించి. ఇలా ఇండివిజువల్ గా వాళ్ళ ఏమైనా గనక జాతకంలో ఖచ్చితంగా ఉంటే మనం అది చూసుకొని వాళ్ళ యొక్క సమస్య తీవ్రతను బట్టి పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఆ బ్లాకేజెస్ అన్ని పోయి హారోస్కోప్ అంతా క్లీన్ అయిపోయి వాళ్ళ ఇష్ట సిద్ధి రావడానికి ఎంతో చాలా అవకాశం ఉంటుంది. అలా ప్రతి ఒక్కళ్ళు ఒకసారి జాతకం చూపించుకొని ఎవరు ఈ 35 to 45 మధ్యలో ఉండి సరిగ్గా గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి హారోస్కోప్ పర్సనల్ గా చెక్ చేయించుకొని ఈ దోషాలు ఏముందంటే ఒకసారి ఆడిట్ చేయించుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు వెళ్ళే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. మే మాసం యొక్క విశిష్టత, ప్రత్యేకత దినాలు తెలియజేశారు. అలాగే పరిహారాలు, ద్వాదశ రాశుల వారి రాశి వివరణ తెలియజేసినందుకు నమస్కారం. ధన్యవాదాలు.